వస్తువులలో నంబర్ 1 లేదా మొదటి వస్తువు ఈ పరమాత్మ తత్వం. అందుకనే ఈ పరమాత్మ తత్వానికి ఔపనిషదం అని పేరు. తంతు ఔపనిషదం పురుషం పృచ్ఛామి అని బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్క్యుడి యొక్క వచనం. ఔపనిషదః పురుషః, ఉపనిషత్తుల ద్వారా మాత్రమే తెలుసుకోబడేటువంటి పురుషుడు, ఉపనిషత్తుల ద్వారా మాత్రమే తెలుసుకోగలిగినటువంటి పురుషుడు అని. మరి ఆ ఉపనిషత్తుల ద్వారా, శబ్దాల ద్వారా మాత్రమే తెలుసుకోవలసినటువంటి ఈ వస్తువును, పరబ్రహ్మ అనేటువంటి వస్తువును లేదా పరమాత్మ తత్వాన్ని ఉపనిషత్తులు చెప్పలేవు. ఇది ఇంతకంటే పెద్ద సమస్య. ఎందుకు చెప్పలేవు అంటే, ప్రత్యక్షానికి ఇంతకు ముందు మనం అనుకున్నటువంటి కొన్ని పరిమితులు ఉన్నట్లుగా శబ్దానికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. ఉపనిషత్తులు అంటే శబ్దాలే. ఈ శబ్దాలకు కొన్ని పరిమితులు ఉన్నాయి. ఏమి ఆ పరిమితులు అంటే, శబ్దాలు ఎప్పుడు ఏదో ఒక విశేషం ఉండేటువంటి వస్తువును చెప్పగలవు. ఏదో ఒక విశేషం ఉండాలి. ఆ విశేషాన్ని పురస్కరించుకుని లేదా ఆ విశేషాన్ని అడ్డు పెట్టుకుని ఆ విశేషం కలిగినటువంటి వస్తువును శబ్దాలు చెప్పగలవు. విశేషం గనక లేకపోతే శబ్దాలు అక్కడికి వెళ్ళలేవు. శబ్దాలకి ప్రవృత్తి అంటారు, శబ్ద ప్రవృత్తి అంటారు. ఆ శబ్ద ప్రవృత్తి కావాలి అంటే ఆ ప్రవృత్తికి ఏదో ఒక విశేషం ఉండాలి. ఏదైనా విశేషం ఉంటే ఆ విశేషాన్ని చెప్పగలరు. పిల్లలు ఆడుకుంటున్నారు. ఆడుకుంటున్న పిల్లల్లో మీ అబ్బాయి ఎవరు అని అడిగారు. అడిగితే చెప్పచ్చు, ఆ తెల్లగా ఉన్న పిల్లవాడు అనో, లేదా బొద్దుగా ఉన్న పిల్లవాడు అనో, లేదా చురుగ్గా ఉండే పిల్లవాడు అనో, లేదా ఎత్తుగా ఉండే పిల్లవాడు అనో, ఏదో ఒకటి చెప్పచ్చు. ఇప్పుడు మా పిల్లవాడు వీడు అని చెప్పటానికి మనం వాడుతున్నటువంటి శబ్దం ఆ పిల్లవాడిలో ఉండేటువంటి ఒక విశేషాన్ని పురస్కరించుకుని ఆ పిల్లవాడిని చేరుతోంది, ఆ పిల్లవాడిని బోధిస్తోంది. తెల్లగా ఉన్న పిల్లవాడు మా పిల్లవాడు అని అంటే గనక ఆ పిల్లవాడిలో ఉండేటువంటి తెల్లదనం, చురుగ్గా ఉన్నవాడు అంటే వాడిలో కనిపించేటువంటి ఆ చురుకుదనం లేదా ఆ క్రియా విశేషం ఇవి కావచ్చు. లేకపోతే ఎత్తుగా ఉన్నవాడు అన్నప్పుడు ఆ ఉన్నతత్వం అనేటువంటి గుణం, ఇలా గుణం కానీ లేదా ఏదో ఒక క్రియ కానీ ఏదో ఒక ధర్మం కానీ విశేషం కానీ వీటిని ఆశ్రయించుకుని ఈ శబ్దం ఆ అర్థాన్ని బోధిస్తుంది. కానీ పరబ్రహ్మకు లేదా పరమాత్మ దగ్గరకు వచ్చేసరికి ఏ విశేషము ఈ పరమాత్మలో లేవు. ఏ విశేషాలు పరమాత్మలో లేవు. ఏ విశేషాలు లేనందువలన, విశేషాలేవి లేనందువలన పరమాత్మ తత్వాన్ని చెప్పడానికి శబ్దాలు తమ సామర్థ్యాన్ని కోల్పోతున్నాయి. పరమాత్మ తత్వాన్ని ఈ శబ్దాలు చెప్పలేకుండా ఉన్నాయి. ఆ చెప్పలేకుండా ఉన్నాయి అనే అంశాన్ని పరమాత్మ నసత్తత్ నాసదుచ్యతే అని అంటున్నాడు. నసత్తత్ నాసదుచ్యతే, శబ్దాలకు ఉండేటువంటి స్వభావాన్ని దృష్టిలో ఉంచుకుంటే, శబ్దాల యొక్క స్వభావానికి ఆ సామర్థ్యానికి ఉండేటువంటి పరిమితిని దృష్టిలో ఉంచుకుంటే, ఆ పరిమితిని దాటి ఈ పరమాత్మతత్వం ఉంది. శబ్దాల యొక్క స్వభావం, వాటి సామర్థ్యం యొక్క పరిమితి ఏదో ఒక విశేషం వరకే ఉంది. విశేషాలను దాటి ఉండే, విశేషాలన్నిటినీ దాటి ఉండేటువంటి పరమాత్మను ఈ శబ్దాలు తెలియచెప్పలేవు అని పరమాత్మ యొక్క తాత్పర్యం ఇది. కాబట్టి పరమాత్మ శబ్దాలతో పరమాత్మ అందటం లేదు. ఏ శబ్దానికి పరమాత్మ స్వరూపం తెలియదు. ఏ శబ్దానికి తెలియదు కాబట్టి పరమాత్మలో ఏ రకమైనటువంటి విశేషాలేమీ లేనట్లు, విశేషాలేవి లేనటువంటి తత్వమే పరమాత్మ తత్వం.